చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు. ఇద్దరి అన్నదమ్ముల తోడు ఒక్కతే బిడ్డ కావడంతో లక్షల మేర కట్నమిచ్చి పెళ్లి చేశారు. తన బిడ్డ అత్తగారింట్లో సుఖంగా ఉంటుందని తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. ఏడాదిన్నర పాటు భర్తకు దూరంగా ఉండి చివరకు అత్తగారింట్లో అడుగుపెట్టిన కూతురుకు అదే చివరి రోజయ్యింది. ఇంతకీ ఏం జరిగింది? కన్నపేగు పిల్లల్ని సైతం వెంట తీసుకుని వెళ్ళడానికి కారణాలేంటి? కట్టుకున్నవాడు అండగా ఉండాల్సిన చోట అత్తమామల వేధింపులతో మహిళలు మానసిక క్షోభకు గురవుతున్నారు. మంచి కట్నమిచ్చి పెళ్లి చేశాక కూడా అదనపు కట్నం కావాలనే వేధింపులతో తనువు చాలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో అత్తమామల వేధింపులు భరించలేక ఓ వివాహిత తన ఇద్దరి పిల్లలను చంపి ఆపై తాను బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేష్ రైల్వేలో ట్రాక్మ్యాన్ గా పనిచేస్తున్నాడు. వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన ఐశ్వర్యతో 2020లో వివాహం జరిగింది. ఐశ్వర్య తల్లిదండ్రులు 32 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కొన్నేళ్ల పాటు వివాహ జీవితం అన్యోన్యంగా సాగింది. వీరికిద్దరు పిల్లలు పుట్టారు. ఏడాదిన్నర కిందట భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అదనపు కట్నం తేవాలని ఐశ్వర్యను మహేష్ వేధిస్తూ ఉండడంతో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో ఐశ్వర్య పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఐశ్వర్య మ్యారేజ్ ఒక 5 years బ్యాక్ అదే గొల్లగూడెం చెందినటువంటి మహేష్ అనే అతనితోటి మ్యారేజ్ జరిగింది. అతను రైల్వే డిపార్ట్మెంట్లో ట్రాక్ మెయింటెనెన్స్ పనిచేస్తున్నారు. ఈ అమ్మాయి ఐశ్వర్యది వచ్చేసి వలిగొండ మండలం వేములకొండ గ్రామం. వాళ్ళకి ఇద్దరు అమ్మాయి అబ్బాయి. అయితే కొన్ని మ్యారేజ్ అయిన కొన్ని సంవత్సరాల వరకు భార్యాభర్త ఇద్దరు కూడా మంచిగా కలిసిమెలిసి ఉన్నారు. గత 3 years నుంచి వాళ్ళిద్దరి మధ్య హరాస్మెంట్ అనేది స్టార్ట్ అయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మాయి తెచ్చిన కట్నంతో పాటు అదనం కట్నం కావాలని చెప్పి ఈ మహేష్ వాళ్ళ మదరు ఫాదరు ఇద్దరు ఆడపడుచులు రెగ్యులర్గా హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ హరాస్మెంట్ తట్టుకోలేక దాదాపు ఒక 1.5 year నుంచి ఈ అమ్మాయి ఎవరైతే గృహిణి ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వేములకొండ విలేజ్లో ఉంటుంది. పుట్టింట్లో శుభకార్యం ఉండటంతో ఇప్పుడైనా రావాలని భర్తను ఐశ్వర్య కోరింది. తొలుత ఆమె అత్తారింటికి రావాలని షరతు పెట్టాడు. దీంతో ఆమె అత్తగారింటికి వెళ్లడానికి అంగీకరించింది. ఐశ్వర్య పెద్దమ్మ, పెదనాన్న, పిల్లలతో సహా ఆమెను గొల్లగూడెం తీసుకొచ్చి అత్తారింట్లో దించి వెళ్లారు. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేశాక ఆమె తన గదిలో పిల్లలతో కలిసి నిద్రపోయింది. మంగళవారం తెల్లవారుజామున అత్త సత్తమ్మ గది తలుపు తీసి చూడగా ఐశ్వర్య చీరతో ఉరేసుకుని కనిపించింది. పిల్లలు మంచంపై విగతజీవులుగా పడి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను శవ పరీక్ష కోసం భువనగిరికి తరలించారు. పోలీసులు ఆ గదిలో సూసైడ్ నోట్ గమనించారు. తన చావుకు భర్త మహేష్, అత్తమామలు, ఆడపడుచులే కారణమని ఐశ్వర్య సూసైడ్ నోట్లో రాసిందని భువనగిరి డీఎస్పీ రవీందర్ తెలిపారు. దాని ప్రకారం కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ రిపోర్ట్ అనేది ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ రాదు. అది ఎప్పుడైతే ఎఫ్ఎస్ఎల్ పంపించి ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా పిఎంఈ రిపోర్ట్ మాకు ఇవ్వడం జరుగుతుంది. ఐశ్వర్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, ఆమె మృతికి మహేష్ వారి కుటుంబ సభ్యులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పథకం ప్రకారమే ఐశ్వర్యను చంపేశారని అంటున్నారు. ఆమె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ ఆడపడుచులు వాళ్ళందరూ కలిసి చంపేసి ఈ విధంగా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? మొత్తం మీద అయితే వాళ్ళ మానసిక వేదనకు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ వల్లనే వాళ్ళు హత్య చేశారని మేమైతే 100% నమ్ముతున్నాము. వాళ్ళు హత్య చేసి ఈ విధంగా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మేము నమ్ముతున్నాము. ఇట్లాంటి మానవ మృగాల మీద
వీళ్ళని షాడిస్టుల మీద పోలీసు వారు చట్టరీత్యా కఠినమైనటువంటి ఎంక్వైరీ చేసి కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఐశ్వర్య భర్త మహేష్, అత్తమామలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.